కు సంబంధించి కూడా నిన్న బండి సంజయ్ కూడా మాట్లాడారు. మరొక శ్రీలంకలా మారుస్తారా అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణ బడ్జెట్ పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. అంకెల గారడితో ప్రజలను వంచిస్తున్నారు. రైతు భరోసా ఒక మోసం, 6 గ్యారంటీలు మాటేమిటి? అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికార పార్టీకి సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ పై కూడా బండి సంజయ్ అలాగే ప్రతిపక్షాలు విమర్శించారు, మనం చూసాం. అలాగే కరీంనగర్ వేదికగా కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండకడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో మరొక శ్రీలంకలా మారబోతుందా అనే భయం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం అంకెల గారెడితో ఆర్భాటపు ప్రకటనలతో ప్రజలను మోసం చేయడమే తప్ప ఈ బడ్జెట్ లో సామాన్యుడికి ఒరిగిందేమీ లేదని కొట్టిపారేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బండి సంజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజల చేతికి చిప్పిచ్చేలా ఉందని, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ అని ఆయన విమర్శించారు. మనది బిచ్చపు బతుకులేనా అంటూ భావోద్వేగపూరిత ప్రశ్నను సంబంధించిన ఆయన ఇప్పుడు తెలంగాణ సమాజం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ బడ్జెట్ కేటాయింపులన్నీ ప్రగల్భాలకే పరిమితమని, ఆచరణలో శూన్యమని ఆయన ఎద్దేవా చేశారు. రైతు భరోసా పథక విషయంలో సీఎం రైతులను అమాయకులను చేస్తున్నారంటూ బండి సంజయ్ ఆరోపించారు. కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 6వ 5లో ఇవ్వాల్సిన నిధులను కేవలం 4 వాయిదాలకే పరిమితం చేసి మిగిలిన 2 వాయిదాలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన విమర్శించారు. ఒకసారి నిధులిచ్చి పాతది ఇవ్వక, వచ్చేది ఇవ్వక రైతులను అయోమయానికి గురిచేస్తూ చివరకు దుకాణం బంద్ అనే రీతిలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన విమర్శించారు. మరొక అంశం చూస్తే మూసీపై ముందుకే నష్టపోయేవారని ఎలా ఆదుకోవాలో చర్చిస్తున్నామంటూ కూడా నిన్న బడ్జెట్ అనంతరం మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యానికి బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు. మూసీ ప్రాజెక్టు విషయంలో వెనక్కి వచ్చేది లేదు అని, ఇక నష్టపోయిన వారిని ఎలా ఆదుకోవాలో ప్రజల నుండి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లుగా సీఎం తెలిపారు. నదికి 2 వైపులా 50 మీటర్ల చొప్పున మాత్రమే భూసేకరణ చేస్తామని, అందుకు తగ్గ ప్లాన్ కూడా రెడీ అయినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై గాంధీ మనవడు తుషార్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తాను తెలుసుకున్నారని సీఎం పేర్కొన్నారు. గాంధీ మనవడు కూడా ఈ దేశ పౌరుడే అని, ఆయన బీఆర్ఎస్ ట్రాప్ లో పడి ఆ ప్రకటన చేసి ఉంటారంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. డ్రగ్స్ అంశంతో ఇంత జరుగుతుంటే బీజేపీ ఎందుకు స్పందించట్లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లను తిడుతుంటే బీజేపీ రియాక్ట్ అవుతుందని, వచ్చే ఎన్నికల్లో ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా త్వరలో చెప్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో 6,000 ఫోన్ల ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంతో మంది జీవితాలు బలైపోయారంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవన్నీ చూస్తే కూడా అంటే బడ్జెట్ కి సంబంధించి ప్రతిపక్షాలు ఎలా విమర్శిస్తున్నాయి అన్ని చూద్దాం. అంటే అధికార పార్టీ మేము అందరికీ న్యాయం చేస్తూనే బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పేసి అధికార పార్టీ చెప్తూ వస్తుంటే, అంటే గతంలో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దానికి భిన్నంగా అంకెల గారడి తప్ప బోగస్ బడ్జెట్ లా ఉంది అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే కూడా మనం ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ కానివ్వండి, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తారు, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసి పోటీ చేస్తారు, ఇద్దరు ఒక మాట మీదే ఉంటారంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మనం ఎక్కడ చూసినా కూడా ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ ఆరోపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కూడా ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోయే ఎన్నికల్లో కూడా అంటే బీఆర్ఎస్ అలాగే బీజేపీ కలిసి పోటీ చేస్తాయేమో త్వరలో ప్రకటిస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎలా స్పందిస్తుందో చూద్దాం. దీనికి సంబంధించి మరి బడ్జెట్ కు సంబంధించి ఇప్పుడు వస్తున్న ఆరోపణలు అవన్నీ ఇటు విద్యార్థులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా బడ్జెట్ అనుకూలంగా లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూద్దాం. ఇక మరొక అంశం చూస్తే పిల్లల ఆరోగ్యంపై గ్రామస్తులు సర్జికల్ స్ట్రైక్. ఇక ఐస్ క్రీమ్ బండ్ల రాకపై కఠిన నిషేధం, వస్తే ఐస్ క్రీమ్, వెళితే 5,000 జరిమానా. గూడూరు పొలిమేరల్లో వెలసిన హెచ్చరిక బోర్డులు. కల్తీ ఐస్ క్రీంలు అడ్డుకట్టకు పల్లెటూరు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. మారుతున్న కాలంతో పాటుగా ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, కానీ ఆ అలవాట్లను మన తర్వాతి తరం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయనేది చేదు నిజాన్ని గూడూరు గ్రామస్తులు గుర్తించారు. వేసవికాలం వచ్చిందంటే చాలు రంగురంగుల ఐస్ క్రీంలతో వచ్చే ఆటోలు, బండ్లు పిల్లలను ఆకర్షిస్తుంటాయి. అయితే ఈ ఐస్ క్రీంలలో వాడే రసాయనాలు, కల్తీ పదార్థాల వల్ల తమ పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని గమనించిన గ్రామ పెద్దలు, యువత కలిసి ఒక ఐక్యమత్య నిర్ణయానికి తీసుకొచ్చారు. కేవలం మాటలతో కాకుండా ఏకంగా జరిమానాలు విధిస్తూ గ్రామంలోని ఐస్ క్రీం విక్రయదారులు ప్రవేశాన్ని అడ్డుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా గ్రామ సరిహద్దుల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు లేదా పండగ శుభాకాంక్షల బ్యానర్లు కనిపిస్తాయి. కానీ చింతూరు మండలం గూడూరు గ్రామ పొలిమేర్లలో మాత్రం వినూత్నమైన హెచ్చరిక బోర్డులు దర్శనమిస్తున్నాయి. మా గ్రామంలో ఐస్ క్రీం ఆటోలకు మరియు అలాగే ఐస్ క్రీం బండ్లకి ప్రవేశం లేదు అంటూ కూడా ఊరి చివర ఒక బ్యానర్ కట్టి 5,000 జరిమానా విధించబడును అనే స్పష్టమైన సందేశంతో బోర్డు ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణమే ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. ఇటీవలే కాలంలో గ్రామంలోకి వస్తున్న ఐస్ క్రీం బండ్లలో నాణ్యత లేని కల్తీ ఐస్ క్రీంలను విక్రయిస్తున్నారని, వాటిని తిన్న పిల్లలు పంటి సమస్యలు, కడుపు నొప్పి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు వాడే ఐస్ క్రీంలలో పాలు లేదా నాణ్యమైన పదార్థాలకు బదులుగా హానికరమైన రంగులు, రసాయనాలు వాడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోని కొందరు పిల్లలు వరుసగా అనారోగ్యానికి గురి కావడంతో గ్రామ పంచాయతీ మరియు పెద్దలు సమావేశమైన ఈ కెట్ నిర్ణయాన్ని తీసుకున్నారు. మొత్తానికి ఇట్లాంటి జరుగుతున్నప్పుడు గ్రామస్తులు ఇట్లా ముందుకొచ్చి ఇట్లా చేయడం మంచి పద్ధతి. అట్లా దీని పట్టైనా కొంతమంది ఇట్లా ఫాల్స్ చేయకుండా ఉంటారు. మరొక అంశం చూస్తే కూడా ఇంతకు ముందు ప్రస్తావించాం. అలాగే బంధుమిత్రులందరితో సంతోషంగా రంజాన్ వేడుకలు నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముస్లింలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి, ఉపవాస దీక్షలు, అలాగే మంచి మార్గంలో నడవడానికి కూడా పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడానికి ఒక మంచి అవకాశం అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. మరొక అంశం చూస్తే భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్, 3 దశల్లో అభివృద్ధి పనులు. మాస్టర్ ప్లాన్ పై చర్చించిన మంత్రులు పొంగులేటి సురేఖ, తుమ్మల, అలాగే వాకిటి శ్రీహరి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి అన్నారు. భద్రాద్రి ఒక అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడిందని ఉందంటూ వెల్లడించారు. భద్రాచల ఆలయ రూపురేఖలను మార్చేలా రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై శుక్రవారం సచివాలయంలో మంత్రులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 200 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని అగమ శాస్త్ర ప్రకారం భక్తుల మనోభావాలను అనుగుణంగా 3 దశల్లో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత మాస్టర్ ప్లాన్ కు తుది రూపునివ్వాలంటూ సమావేశంలో నిర్ణయించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి భద్రాచలంలో పుష్కర ఘాట్ తో పాటుగా మొదటి దశ ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కూడా నిన్న జరిగిన సమావేశంలో మంత్రులు చర్చించారు. మరొక వైపు 3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్. ఆల్రెడీ ఇంతకు ముందు మనం ప్రస్తావించాం. సామాన్యుడిపై ధరల పీడు. 2 వారాల్లోనే ఆకాశానికి నిత్యావసరాల కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు. దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకులతో పాటు వివిధ రకాల వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కేవలం గత 2 వారాల వ్యవధిలోనే సామాన్యులను నడ్డి విరిచేలా అనేక వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, ఈ అడ్డు అదుపు లేని ధరల పెరుగుదలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేసింది. రోజువారీ అవసరాలకు వినియోగించే వస్తువుల నుండి ప్రయాణ ఖర్చుల వరకు అన్నింటిపైన కేంద్రం భారం మోపుతోందంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. అలాగే గడిచిన 15 రోజుల్లోనే పెరిగిన ధరల వివరాలను కాంగ్రెస్ పార్టీ ప్రముఖంగా ప్రస్తావించింది. ముఖ్యంగా సామాన్యుడి వంటగదిపై భారం మోపుతూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 146 రూపాయలు పెరగ్గా, గృహ వినియోగ డొమెస్టిక్ సిలిండర్ ధరపై 60 రూపాయలు అదనపు భారం పడిందని పేర్కొంది. అదేవిధంగా వంట నూనెల ధర సైతం వినియోగదారులకు షాక్ నిస్తున్నాయి. రిఫైన్డ్ ఆయిల్ లీటర్ ధర 30 రూపాయలు, ఆయిల్ లీటర్కు 15 రూపాయల చొప్పున గమనార్హం. ఈ ఇంధన విషయానికి శ్రమల్లో వినియోగించే ఇండస్ట్రియల్ డీజిల్ 22 రూపాయలు, ప్రీమియం పెట్రోల్ రూపాయల మేర పారిశ్రామికను కలవరపెడుతున్నాయి. కేవలం నిత్యావసరాలే కాకుండా ఇతర రుసుములు, గృహోపకరణాలు ధరలు ఇలా సామాన్యులకు అందనంత దూరంలోకి వెళ్తున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. ప్రముఖంగా ఆన్లైన్ డెలివరీ యాప్ జొమాటో తన డెలివరీ ఫీజు 2 రూపాయల పైగా పెంచగా విమాన ప్రయాణ ధరలు ఏకంగా 425 రూపాయల నుంచి పెంచింది. అంతేకాకుండా బాటిల్ సెట్ పై 40 రూపాయలు పెరగ్గా స్టవ్ల ధర రికార్డు స్థాయి